అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మాత్రమే ఎందుకు బీఆర్ఎస్లో నిరంకుశత్వం కనబడుతుంది, అప్పుడు ఎందుకు కనపడలేదు అని అడుగు. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నప్పుడు అంటే మీరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారనో మీ వల్ల ఆయన పదవికి ముప్పు వస్తుందని చెప్పి ఆయన భయపడ్డారంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరో 2 నెలల్లో కూలిపోద్దని బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పదే చెప్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? వాళ్ళు మాత్రము 10 ఏళ్ళు పాలించవచ్చు. మీరు మాదిగల ఆకాంక్ష కోసం ఏం చేశారు? నా రాజకీయ కేసీఆర్ నిజంగా ఎమ్మెల్యేలను ఎంపీలను కలుస్తారా, లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతారా? అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో మీకు ఇచ్చిన హామీ ఏంటి? ఏ పదవి మీకు రాబోతుంది? ఇప్పటి వరకు అప్లికేషన్ ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఉంటే మీరు ఇంకా బీఆర్ఎస్లోనే ఉండుండేవారా? 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీరు లైవ్లో నవ్యతో ఫోన్ చేసి మాట్లాడగలుగుతారా? మహిళలను కించపరిచే భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూలు అడగడమే చాలా తప్పు. అంత చిలుక కొట్టుడు కొడితే అని పాడు రగులుతుంది, మొగలు పొద అని ఎగిరితే. నేను ఎస్సీ మాదిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.